యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరిదైనంతటియు చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చాను. నా సముఖము యందు నీవు చేసిన ప్రార్థనా విన్నపంలో నేను అంగీకరించితిని. నా నామము అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నావు. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నా తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించినలా నీ సంతతిలో ఒకడు ఇజ్రాయిల్ల మీద సింహాసనాసీనుడై ఉండగా మానవుడని నీ తండ్రి అయిన దావీదునకు నేను ఇచ్చినట్లు ఇజ్రాయిల్ల మీద సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచును. అయితే మీరు గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టులను అనుసరింపక ఇతరమైన దేశ దేవతలను కొలిచి పూజించినలా నేను ఇజ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారి నిర్మూలపు చేసి నా నామమును నేను పరిశుద్ధపరిచిన మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసెదను. ఇజ్రాయేలు సర్వ సమాజంలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడును. ఈ మందిర మార్గంన వచ్చు వారందరూ దానిని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా నా దేశమునకు మందిరమునకు ఇలాగున నేను ఎందుకు చేసేదని అడుగగా జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తన దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చేది కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరంలోగా కట్టించాడు. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్ష మ్రాణులను బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అతని దృష్టికి అనుకూలమైనవిగా కనపడలేదు కనుక నా సహోదరుడు నీవు నాకిచ్చిన ఈ పట్టణములను ఏ పాటివి అనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిట్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దే గేజేరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టాను. ఐగుప్తు రాజైన ఫరో గెజేరు మీదకి వచ్చి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందున్న కానానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను వారికి కట్నముగా ఇచ్చాను. సొలొమోను గెజేరును కట్టించెను. అతడు మరియు దిగువకు బేత్ హెరోనును బయాతాతును అరణ్యంలో ఉన్న తద్మోరును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములను ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేము నందున్న లెబానోను నందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరేను అదియును కట్టించెను. అయితే ఇజ్రాయేలు గాని అమోరీయులకు గాని హిత్తీలకు గాని పెరిజీలకు గాని హివ్వీయులకు గాని యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి. ఇజ్రాయేలు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమును శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయనింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది. అయితే ఇజ్రాయేలులో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రానువారు గాను తనకు సేవకులు గాను అధిపతులు గాను సైన్యాధిపతులు గాను అతి రథాధిపతులు గాను దౌతులు గాను ఉండేది. సొలొమోను యొక్క పనితీరునున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాణుల మీద అధికారులుగా ఉండేది. ఫరో కుమార్తె దావీదుపురమునకు సొలొమోను తనకు కట్టించిన నగరునకు ఎక్కి రాగా అతని మిల్కోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో 3 మూరలు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున పీఠము మీద
రూపద్రవ్యము వేయుచుండెను. పీఠము పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేశాను. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్రము తీరమందున ఏలేతు దగ్గర ఎఫోన్ గేబెరు నందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయు నెరిగిన ఓడవారైన తన దాసులకు ఓడల మీద పంపాను. వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చారు.